ఇక్కడ ఒక సందర్భం తీసుకుంటే మనము అంటే చాంద్ బాషా టీడీపీలో విశ్వ ప్రయత్నం చేశారు టికెట్ కోసము, చివరి నిమిషంలో కమిషన్ కేటాయించారు మైనార్టీ కాకోకుండా. ఇంకా చాంద్ బాషా ఇదైపోయి తర్వాత మీతో అప్రోచ్ అయ్యి వేరే ద్వారా దాదాపు 2 కోట్ల వరకు మీ ద్వారా పార్టీకి అప్పచెప్తూనే బీఫామ్ ఇచ్చారు అనేది అంటారు. అంతా చేసిన చాంద్ బాషా ఈరోజు మీ వెంట లేడు, తిరిగి టీడీపీ గూటికి చేరిపోయారు. అంటే ఇదంతా ఎంతవరకు ఇదంటారు? చాంద్ బాషా గారిని అడగండి ఆ విషయం. ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చాడో, ఈ పార్టీకి ఇచ్చాడో, ఏ పార్టీకి ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడో. రవీంద్రనాథ్ రెడ్డి గారి ద్వారానే పోయింది అంటే రవీంద్రనాథ్ రెడ్డి గారు విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళి చివరి నిమిషంలో నాకు ఇది ప్రెస్టేజ్ ఇష్యూ, ఖచ్చితంగా చాంద్ బాషాకి టికెట్ ఇచ్చే తీరాలని మీరు పోరు పెట్టడంతోనే. లేదు అదేం కాదు, కానీ అక్కడ స్థానిక నాయకులు ప్రిఫరెన్స్ను బట్టి ఇవ్వడం జరిగింది తప్ప ఇంకో రకమైన. ఒకవేళ మీరు చాంద్ బాషా గారిని ఒకవేళ ఎక్స్ప్రెషన్ వేసినా కూడా ఈరోజు చాంద్ బాషా కేవలం పవర్ కోసము ఏదో క్యాబినెట్ హోదా ఇస్తారనో ఏదో డబ్బులు ఇస్తారనో టీడీపీ వైపు వెళ్ళాడు. అలా ఇప్పుడు మీరు తీసుకున్న స్టెప్, అప్పట్లో మీరు తీసుకున్న స్టెప్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అంటే అది తప్పుగా అనిపించవచ్చు, కానీ అప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక నాయకులను ఒప్పించాలన్న ఉద్దేశంతో అందరికీ ఇష్టమైన క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, కష్టమైన ఇష్టంగా చేస్తారు. అట్లా కాకుండా వాళ్ళపైన రుద్దినామనుకోండి, డెఫినెట్గా అది నెగిటివ్ రిజల్ట్ వచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అప్పుడున్న పరిస్థితుల్లో అది రైట్ నిర్ణయమే. సో అతను విశ్వాసంగా ఉంటారని నేనైతే అనుకున్నాను, అందరం కూడా. కానీ ఆయన మేము పెట్టుకున్న విశ్వాసాన్ని ఆయన ఒమ్ము చేయడం జరిగింది. మరి ఆ విషయంలో ఏమైనా బాధపడ్డారా? ఎందుకంటే చాంద్ బాషా పార్టీలకు తీసుకురావడంలో సరే డబ్బు విషయం పక్కన పెడితే పార్టీలకు తీసుకురావడంలో మీరు కీలక పాత్ర పోషించారనేది ఉంది. డబ్బులు ఇవన్నీ కాదు, కానీ డబ్బులు ఆయన అడిగితేనే తెలుస్తుంది. డబ్బుల విషయం పక్కన పెట్టేస్తే ఆయన పార్టీలకు తీసుకురావడంలో మీరు కీలకంగా వ్యవహరించారనేది డెఫినెట్గా. ఇలాంటప్పుడు ఈయన బయటికి వెళ్ళాడు కాబట్టి డెఫినెట్గా బాధపడతారు కదా. డెఫినెట్గా అతను అప్పటి నుంచి మొన్న అతను మారేంత వరకు కూడా నన్ను రాజకీయ గురువుగానే భావిస్తూ ఉండేవాడు. మరి అతను కథలు చెప్పినాడని చెప్పేసి తర్వాత అనిపించింది అన్నమాట. కానీ ఇవన్నీ రాజకీయాల్లో సహజమే, నార్మల్ థింగ్. చిన్నతనంలో మీరు పౌరాణికాల పట్ల ఎక్కువ ఉండేవాళ్ళు, పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా రాజకీయాల్లో రాణించాలని ఎలా అనుకున్నారు మీరు అసలుకి? అయితే నాకు చిన్నప్పటి నుంచి ఇది కూడా ఒక గోల్, తప్పకుండా రీచ్ కావాలనేదే ఉద్దేశం. స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఏమైనా పనిచేశారా చిన్నతనంలో మీరు? స్టూడెంట్ లీడర్గా పనిచేశాను. అంటే ఏఎస్ఎఫ్ఐ కానీ ఇట్లా ఏదన్నా అంటే అట్లా కమ్యూనిస్టుకు సంబంధించినది కాదు, కానీ మామూలుగా స్టూడెంట్ లీడర్గా ఉండేవాడు. స్టూడెంట్ లీడర్ అప్పట్లోనే నాయకుడు అనమాట. అది నాయకుడు అప్పట్లోనే. అలా అంటే మీరు రాజకీయంగా మీ బావగారితో సుదీర్ఘ అనుభవం సంపాదించారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు అంటేనే ఒక ఫెమిలియర్గా అయిపోయారు. అలాంటప్పుడు మీకు ఒక 3 సార్ల వరకు ఎంత ప్రయత్నించినా టికెట్ లభించలేదు. అంటే కడపకు తీవ్ర ఇష్టపడేది. 2009లో మీకే అనుకున్నారు, చివరి నిమిషంలో అహ్మదుల్లా గారికి ఏమో మళ్ళా కేటాయించారు. అప్పుడు మీరు కొద్దిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఆ విషయంలో కొద్దిగా వివాదం కూడా జరిగింది. అది కాదు, కానీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనేది ఇవన్నీ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని ఒక రోల్ మోడల్గా తీసుకున్నప్పుడు ఆయన వెంబడి ఉండాలనేదే ఉద్దేశం అన్నమాట. సో ఆ రకంగా మనం చేయడం జరిగింది తప్ప, అయితే నేను ఎప్పటి నుంచో ఆస్పిరెంట్ను. సో డెఫినెట్గా వస్తుందని అనుకున్నప్పుడు కొంచెం బాధపడడం జరుగుతుంది. మీరు కడప కమలాపురం అనుకుంటున్నారు? కడపేనండి, ఎందుకంటే కడపలోనే నా బేసు. ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోవడం జరిగింది అంటే ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ముస్లింకు సంబంధించిన క్యాండిడేట్లకి ఇవ్వాలన్నది రాజశేఖర రెడ్డి గారి ఉద్దేశం, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. సో దాంట్లో భాగంగా అప్పుడు అబ్దుల్లాకి ఇవ్వడం జరిగింది, తర్వాత ఇప్పుడు అంజద్ బాషాకి ఇవ్వడం జరిగింది అన్నమాట. సో నేను ఎమ్మెల్యే కావాలన్న గోల్ తీరాలి అంటే నేను ఎక్కడో చోటపై కంటెస్ట్ చేయాల్సిందే. సో సైమల్టేనియస్గా నన్ను కమలాపురానికి కంటెస్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. సో అక్కడ పోటీ చేయడం జరిగింది అన్నమాట. 3 సార్లు కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నించి విఫలమైన మీరు వైసీపీ తరఫున చివరి నిమిషం అంటే మీ మేనల్లుడి పార్టీలోనే కమలాపురం నుంచి చివరికి మీ ఆకాంక్ష నెరవేర్చుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారి వాగ్దానాన్ని ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టాలన్నదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. చాలా మంది కమలాపురం టికెట్ గురించి అడిగినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నేను ఆయనకే ఇవ్వాలి, తప్పకుండా. మామ కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్నారా?
అదే కాదు కానీ డెఫినెట్గా ఆయన ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. కమలాపురం ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ లాంటి దరిద్రుడు ఆ భాషకుడిని మామూలుగా అలా వాడిన కానీ అలాంటి దారిద్ర్యం ఉన్నవాడు, అలాంటి భేషజం ఉన్నవాడు, నాయకత్వానికి ఏ రకంగా పరికరన్నవాడు ఈవేళ మరి కాస్త అటు ఇటు గెలవచ్చు కదా రేపు అమెరికా రాష్ట్రపతిగా. మనతో పోలిస్తే వాళ్ళకి ఎంత నాగరికత ఉంది, ఎంత అనుభవం ఉంది, ఎంత విద్య ఉంది, ఎంత ఆర్థిక సంపత్తి ఉంది.